ఎదురులేని ఏనుగు, ఓరచూపు అంటే గంతులేసే గుర్రం, మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం. ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగంతో ప్రేమలో పడ్డాను. బయటికి రారా. ఏం ఆదిత్య, చీకటి కదా ఎలా ఉంది? ఆడదామా? ఆదిత్య, గేమ్ ఆడదామా? సిగరెట్ కోసమా? తీసుకో. గెలిచి తీసుకుంటాను. రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయమైనట్టు చీకటి గదిలో కూర్చొని చిరునవ్వుతో బయటకు వచ్చేటేంటి? ఈ రెండు గ్రహాల కలయిక ఏ విపరీతానికి దారితీస్తుంది? బాగా ఆడుతున్నావే. మీరు నేర్పించిందే. వెరీ గుడ్. ట్రిగర్ 40 మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్తో మనకెందుకు ట్రిగర్? ఈ జైల్లో ఎవరైనా సరే నా కంట్రోల్లోకి రావాలి. కరెక్ట్ టైం చూసి చెక్ పెడదాం కొడుక్కి. గుడ్ మూవ్. ఆదిత్య, వదిలే. నువ్వే ఆడాలి. కరెక్ట్గానే పెట్టావా? ఎగ్జాక్ట్గా పెట్టాను. ఆడు. నా మొదటి గెలుపుని మీకే అంకితం ఇస్తున్నాను. అంకితం ఇస్తే సరిపోదు, ఇప్పటి నుంచి రోజు చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాస్టర్, రేపటి నుంచి సిగరెట్ స్టాక్ పెట్టుకో. ఇన్నేళ్ల నుంచి ఆదిత్య లాంటి ఆటగాన్ని నేను చూడలేదు. 13 ఏళ్లుగా బూజు పట్టిన నీ బుర్రను గెలవటం పెద్ద గొప్పేం కాదు. నీకేం తెలుసురా? ఆదిత్య గ్రాండ్ మాస్టర్. వాడు గ్రాండ్ మాస్టర్ కాదు, ఒక శిక్ష పట్ట ఖైదీ. ఆ దేవుడి దయ వల్ల ఆదిత్య ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. వెళ్ళంగానే సార్కి నమస్కారం పెట్టు. సరే, ఆయన ఏం చెప్పినా ఊరుకొట్టు. 30 సార్లు ఫోన్ చేశావు. ఏమంత కొంప మునిగిపోతుందని? నా గురించి తెలుసుకుంటారని. ఏం తెలుసుకోవాలి? 40 మంది చనిపోయారు. ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? లేదు. ఎందుకో తెలుసుకోవాలనుందా? చెప్పు. అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేవాడిని ఇప్పుడు నిజాన్ని నమ్మించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆకలికి ఆతృత ఎక్కువ. రాయిని వజ్రంలా చూపించింది, నన్నే మాయ చేసింది. రేయ్, ఏం చేసావు? నేనేం చేయలేదండి. ఏం చేయకపోతే ఎందుకు దక్కున్నావు? చెప్తావా? పోలీసులను పిలవమంటావా? ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది. దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట. ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు. ఏదో ఒకసారి చూడు. నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఇవ్వను. ఈ 64 కళల్లో చోర కళ కూడా ఒకటి. నేను దొంగని కాదు, కళాకారుడిని. ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని. క్రికెట్ టికెట్స్ అమ్మి లక్షలు దోచుకున్నారు. మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్, కాలేజ్ దగ్గర యెహోవా ట్రస్ట్, థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్, మరి ఇక్కడ ఆచార్య ట్రస్ట్.
వాడు ఇప్పుడే నీకు 100 రూపాయలు ఇచ్చాడు. నీ ట్రస్ట్ గురించి చెప్పమంటావా? హార్డ్ వర్క్ ఓకే, స్మార్ట్ వర్క్ ఎక్కడ? స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ అసిస్టెంట్ కావాలి. నాతో పని చేస్తావా? రూపాయలు చేంజ్. అంతమంది అమాయకుల్ని నమ్మించి మోసం చేసి నేను అమాయకుణ్ణి అంటున్నావు. గతాన్ని చూసి నా ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి. నువ్వు గడిపిన ప్రతి క్షణం నీ ప్రస్తుతానికి కారణం. తప్పు చేయకుండా కొన్ని లక్షల క్షణాలు బ్రతికాను. తన పేరు యాత్ర. మేడం మీ ఆర్డర్. సేమ్ ఇంకోటి. That's my order. ఆకలి వస్తుందండి, ఇంకోటి ఆర్డర్ చేశాను. ప్లీజ్ అలా చూడకండి, అరగదు. కావాలంటే షేర్ చేసుకుందాం. మీరు నన్ను చూస్తున్నారా లేదా ఆ బిల్ బోర్డ్ని చూస్తున్నారా? డ్రాపింగ్ ఎక్కడ మేడం? KPHP కాలనీ. నా కడుపు నింపి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు. ఏంటి? వెళ్ళే దారిలోనే వెళ్ళు, దిగిపోతాను. ఎక్కడ? భవ్యాస్ తులసివనం అపార్ట్మెంట్స్. ఇదిగో తినండి. అరే బాయ్, ఆంకి రోడ్ పే రకో, రేర్ వ్యూ పే నై. నా పేరు ఆర్య. మీరు? మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం మాట్లాడాలి? మీ గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి, మీ పేరు చేసే శబ్దం గురించి, మీరు మొదటిసారి ఊపిరి పీల్చుకున్న రోజు గురించి, పోనీ మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి. హద్దు మీరుతున్నారు. నేను ఎప్పుడూ హద్దులు వేసుకోలేదు. ఎందుకు చెప్పాలి? మీలాంటి ఇష్టాలను అమ్మాయిని వెతుక్కుంటాను. నేనుండేది ఇక్కడే, ఫ్లాట్ నంబర్ 1309. మీరెక్కడుంటే నాకేంటి? ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మీ కాటుకళ్ళు మిమ్మల్ని నాకు గుర్తు చేస్తుంటాయి. బాయ్. నిన్న రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన 2 ప్రత్యేక బృందాలు పాత బస్తీలో అకస్మాత్తుగా తనిఖీలు జరిపారు. తౌఫీక్ జమాత్ నేషనల్స్ తో సంబంధం ఉన్న 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ మొత్తం పోలీసుని మోహరించారు. ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమైంది? నాకు తండ్రిగా ఉంటాడని అమ్మ పెళ్లి చేసుకుంది. అమ్మున్నన్ని రోజులు బాగానే ఉండేవాడు. తను పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం. కానీ తప్పదు, నాకెవరూ లేరు. ఈరోజు హద్దు మీరు కొట్టాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చా? ఏదైనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను. వెలుగునిచ్చే ఈ కళ్ళు నా కళ్ళ ముందే ఉంటాయంటే కాదనగలనా? ఇక్కడే ఉండొచ్చు. చాలు చాలు, తిను. బయటికి వెళ్తున్నా, మీకు కావాల్సినవి కొనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నా పేరు చేసే శబ్దం యాత్ర. యాత్ర నా ప్రపంచాన్ని మాయ చేసి నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లేసింది. Your time starts now. సూర్య అగస్త్య ఎవరు? నేనే. సర్వనన్? నేనే. ఆర్య అని చెప్పారు. మీకు ఆర్యాన్ని పరిచయం చేసుకోకముందు సర్వనన్, అంతకుముందు మైకేల్, దానికి ముందు పఠాన్. సందర్భాన్ని బట్టి పేరు మార్చేసుకుంటాను.
అన్ని పేర్ల దేవుడు కూడా సందర్భాన్ని అవసరాన్ని బట్టి అవతారం మారుస్తాడు. నీ అసలు అవతారం ఏంటి? ఆదిత్య అవతారం. అయితే నేను ఆదిత్య అని పిలుస్తాను. పేర్లు మార్చే అంత లోక కళ్యాణం ఏం చేస్తున్నారు? అంత పెద్ద గొప్ప పనులేం చేయట్లేదు కానీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. యాక్టరా? కళాకారుణ్ణి. చోరకళ 64 కళల్లో అతి పెద్ద కళ. ఇంత తెలివి సరిగ్గా వాడితే ఎంత ఎత్తెదుగుతావో తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయేంత. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి?